నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రామ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ చిత్రం 240 కోట్ల పైచిలుకు వసూలు సాధించింది. అయితే ఈ వసూలన్నిటికీ కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే అని కొంతమంది అంటుంటే లేదు మేము ప్రభాస్ గారి ఫ్యాన్స్గా మేము ఆ చిత్రాన్ని ఆదరించాం. బికాస్ ఆఫ్ సాహో చిత్రం యొక్క ఒక చిన్న క్లిప్ ఉండడం, ఆ సాహోకి ఓజీకి ఉన్న లింక్ కారణంగా మేమందరూ థియేటర్లకు వచ్చాం. రాబట్టే ఓజీ చిత్రం ఇంత పెద్ద హ్యూజ్ సక్సెస్కి కారణం మేము వచ్చాం కాబట్టి ఇన్ని కలెక్షన్స్ వచ్చాయని వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకున్నారు. అయితే ప్రధానంగా ప్రభాసే ఈ చిత్రం యొక్క సక్సెస్కి ప్రధాన కారణమా, లేకపోతే పవర్ స్టార్ ఉండడం వల్ల ఇంత హ్యూజ్ సక్సెస్ అయిందా అనే అంశానికి సంబంధించి మనకు మంచి క్లారిటీ ఇవ్వడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. సో ఓజీ చిత్రం మీరు చూశారు, ఆ సాహో లింక్ టైంలో కూడా చాలా సాహో నాకు అర్థం కాలే, ఎక్కడుంది చెప్పవా? అంటే కళ్యాణ్ గారు ఓజస్ గంభీర క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ ఓజస్ గంభీర నా కొడకల్లారా అక్కడ తర్వాత ఎవరైతే నందన్, ఆయన పేరేంటి, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్, అవును సత్యదాదా తమ్ముడు రాయ్ నందన్ అంటే ప్రభాస్ వాళ్ళ ఫాదర్ సాహోలో, వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు. సో ఆ టైంలో ఎవరైతే మనకు ఓమి ఉన్నాడో, ఆ ఓమి ఏంటంటే ఈ వాజీ సిటీ ఉందా మన సాహో ఫిలింలో చూపిస్తారు, ఆ వాజీ సిటీకి సంబంధించి ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తే అప్పుడు ఈ క్లాషెస్ వచ్చాయి అది ఇది అని చెప్తాడు. అప్పుడు ఒక షాట్ వేస్తాడు ప్రభాస్ వాళ్ళ ఫాదర్. నిజంగా అంత బాగా ఎట్లా అబ్జర్వ్ చేసావు నువ్వు సాహో పసాలు చూసావా? నేను సాహో అందరూ చూసారు. జస్ట్ ఆయన ఎవరైతే మనకు జాకీ షాప్ కనిపిస్తాడో, జాకీ షాప్ కనిపించే అర్థమైపోద్ది ఆటోమేటిక్ సాహో అని. సంతోషం. నాకైతే ఫస్ట్ టైము ఒక థియేటర్లో చేతిలో ఫాస్ట్ ఫార్వర్డ్ రిమోట్ ఉంటే బాగుండు అనిపించింది. అలాగే చూసాను నేను. నాకు ఈ డీటెయిలింగ్స్ అన్ని తెలియలే, ఎందుకు ఏది వస్తుంది అంటే ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ చిరాకులో ఉంటుంది మైండ్. ఇది ఎప్పుడైపోతుందా అని అనిపిస్తుంది కదా. అట్లాంటి మూడ్లో ఉన్నప్పుడు నువ్వు చెప్పే డీటెయిలింగ్ లేవి ఎక్కవు. బేసికలీ మధ్యలో పాటలు వచ్చినా ఆటలు వచ్చినా ఏమొచ్చినా సరే చాలా ఇక్కడి వరకు అన్న ఆపేసి పోతే పోనీలే నేను పెట్టుకుని. ఎప్పుడు మనం వెళ్ళింది 800 టికెట్ అప్పుడు రిలీజ్ పోతే పోనీలు 800 పోతే నేను ఏమనుకోను. ఇప్పుడు ఇక్కడి వరకు అన్న ఆపేసి ప్లీజ్ రిక్వెస్ట్ అని అనిపిస్తుంది చూడు. అట్లా వెళ్ళింది మైండ్. కాబట్టి నువ్వు ఇంత డీటెయిలింగ్ చెప్తున్నా అర్థం కాల. అంటే ఎందుకన్నా నచ్చకపోవడానికి కారణం ఏముంది దాంట్లో? నచ్చడానికి కారణం ఏంటి? నచ్చకపోవడానికి కారణం ఏంటో నన్ను అడిగావు. పోనీ అదన్నా నువ్వనే చెప్పు. నచ్చడానికి కారణం ఏంటి? సైలెన్స్. అందుకు నాకు నచ్చలేదు, అంతే. అంతమించి ఇంకేం చెప్తా చెప్పు. నాకు నచ్చలేదు. అంటే టేకింగ్ ఇది బాగుందని కొంతమంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కథ ఉంటే టేకింగ్, మేకింగ్, స్క్రీనింగ్ అన్నీ మాట్లాడుకోవచ్చు, ఓకేనా? కథ లేకపోతే బేసికలీ అందరూ సినిమా చూడడానికి రాలా. నువ్వు హీరోని చూడడానికి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరు? హీరో అభిమానులు. హీరోని చూడడానికి వచ్చారు, హీరో అభిమానులు, హీరో కనిపించాడు, దర్ హ్యాపీ ఫర్ ద ఫస్ట్ డే. వాటాలు వేసుకొని, చందాలు వేసుకొని, అదేంటది వేలం పాటలు వేసుకొని మరీ టికెట్లు కూడా వచ్చారు. ఎందుకు? దే ఆర్ హ్యాపీ బికాజ్ హీరోని చూడడానికి వచ్చారు అభిమానులు. నువ్వు సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళకి సినిమా లేదు, అందుకు సినిమా డల్ అయిపోయింది. నేను సినిమా చూడడానికి వెళ్ళా. నేను ఆ హీరోకి అభిమానిని కాదు, ఓపెన్గా చెప్తున్నా, సీరియస్లీ. నా అభిమానులు నాకు ఉన్నారులే. ఈయనకైతే నేను అభిమానిని కాదు కాబట్టి నేను ఈయన కాకపోతే పెద్ద హీరో, మంచి సినిమా మనం మాట్లాడుకోవాలి కూర్చొని, కాబట్టి సినిమా చూడడానికి నేను వెళ్తా. నాకు సినిమా లేదు. నా పక్కన హీరోని చూడడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బికాస్ వీ వెంట్ ఆన్ ప్రీమియర్ కాబట్టి. హీరోని చూడడానికి వచ్చిన వాళ్ళల్లో హీరో ఉన్నాడు కాబట్టి దే ఆర్ హ్యాపీ. సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళకి సినిమా లేదు కాబట్టి వీఆర్ డిసప్పాయింటెడ్. నేను కొంచెం న్యూట్రల్ గా, హీరో కమ్ ఫిలిం రెండు బాగుంటారని కోరుకునే వ్యక్తి. కోరుకుంటే కోరుకో, అది నీ అభిప్రాయం. నీకు కావాల్సిన నా అభిప్రాయం, నీ అభిప్రాయం చెప్తావా? అంతేనా? నా అభిప్రాయం నీకు చెప్పాలి అనుకుంటే కనుక నేను సినిమా చూడడానికి వెళ్ళా, నాకు సినిమా లేదు. నాతో పాటు చాలామంది హీరోని చూడడానికి వచ్చారు, హీరోని చూసారు, హీరో ఉన్నాడు, ఇంకా బాగున్నాడు, హీరో చాలా బాగున్నాడు, అంతకు ముందు కంటే బాగున్నాడు, అంతకుముందు సినిమాల కంటే బాగున్నాడు, అటు తిప్పితే బాగున్నాడు, ఇటు తిప్పితే బాగున్నాడు. సో వాళ్ళకి పండగ హీరోని చూడడానికి వచ్చినాడు. వాడు 800 పెట్టుకొని, 8000 పెట్టుకొని, వేలం పట్ల 50,000 పెట్టుకొని, 1,00,000 పెట్టుకొని కొన్నారు. అట్లా కూడా వాడు హీరోని చూడడానికి వచ్చారు కాబట్టి హీరో ఉన్నాడు. దే ఆర్ వెరీ హ్యాపీ.
నేను సినిమా మాత్రమే చూడడానికి, ఎందుకంటే నన్ను రేపటి రోజు హీరో ఇలా ఉన్నాడు అని ఎవరు అడగరు. నువ్వైనా సరే సినిమా ఎలా ఉందనే అడుగుతారు. నేను సినిమా చూడ, నాకు సినిమా లేదు, సో ఐఎమ్ డిసప్పాయింటెడ్, అంతే కదా. నాకు అత్యంతం ఎలివేషన్ నేను ఎందుకు వచ్చారో నాకే అర్థం కానట్టు ఉంది. ఫోన్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దామంటే రిమోట్ కంట్రోల్ సిస్టమ్ కూడా కాదు అది. సో ఐ కాంట్. ఫస్ట్ టైం ఒక థియేటర్లో నాకు కూర్చున్నప్పుడు ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ రిమోట్ ఉంటే బాగుండు అనిపించింది. అది లేదు కాబట్టి నేను నరకం అనుభవించా. బికాజ్ నువ్వు చూపే ప్రతిదీ నాకు నరకానికి ఇంకా పెరుగుతానే ఉంటుంది కదా. బికాజ్ ఐ వాంట్ ఫార్వర్డ్ సంథింగ్, అయినా నువ్వు బలవంతంగా చూపిస్తున్నావు నాకు, నేను చచ్చినట్టు చూడాలి కాబట్టి అది 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 ఫార్వర్డ్ అవ్వదు కాబట్టి. సో నాకు నరకం పెరుగుతూ ఉంటుంది, నాకు ఇరిటేషన్ పెరుగుతూ ఉంటుంది, నా ఫ్రస్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది. పెరిగే ఫ్రస్ట్రేషన్లో నువ్వు చూపించే డీటెయిలింగ్స్ ఉన్నాయి చూసావా, ఇది ఆ సినిమా లింక్ కదా, ఇది ఈ సినిమా లింక్ కదా, ఇక్కడ నుంచి మొదలు పెడితే ఈ సినిమాకి ఇలా పెట్టచ్చు కదా, దీని నుంచి సీక్వెల్ ఇలా తీసుకు, అవన్నీ కనబడవు. ఇంకా ఆపుతావో లేదా అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఇట్స్ ఓకే. సరే రైట్. అయితే ఇప్పుడు అదే కమింగ్ టు పాయింట్, బ్యాక్ టు ప్రభాస్ వల్లే సినిమాకి ఇంత కలెక్షన్, ప్రభాస్ ఫ్యాన్స్ వల్లే. సో నాకు తెలియదు అందులో ఎక్కడ డీటెయిలింగ్ ఉందో, ఆ డీటెయిలింగ్ సాహో సినిమాకి ఎక్కడ వచ్చిందో. అది ఓపెన్ గా మాట్లాడుకుంది, నేను నీతో పాటే వచ్చా. నువ్వు చూసింది నేను చూడలేదు అంటే దాని అర్థం ఏంటి? చూడకపోయినా నువ్వు చూసినంతసేపు నువ్వు హీరోని చూడడానికి వచ్చాను నువ్వు అన్నావు. నువ్వు హీరో ఎక్కడెక్కడ ఉంటాడో ఎట్టెట్టుంటాడో ఇలా చూసావు. నాకు సినిమా చూడడానికి నాకు నరకంగా అనిపించింది, నాకు ఏమి ఎక్కలా. సో అవి నా పాయింట్స్ నాకు తెలియలా. ఇకపోతే ప్రభాస్ వల్లే ఆడింది, మహేష్ బాబు వల్లే ఆడింది, ఇంకెవరి వల్లే ఆడింది, లేకపోతే పాత రమణ గోకుల ఫ్యాన్స్ వల్లే ఆడింది. నేను కనీసం రమణ గోకుల నేను ఒప్పుకుంటా. ఆ వాయిస్ వచ్చేసరికి అన్నారు, అది వినపడింది నాకు ఒక టైంలో. సో మేబీ రమణ గోకుల ఫ్యాన్స్ వల్ల ఇంకో 2 రోజులు ఆడి ఉంటుంది ఈ సినిమా. ఐ యాక్సెప్ట్ దట్, అంతే. యా, ఐ వాంట్ టు టెల్ యూ ఒకటే, సాహోకి దీనికి లింక్ ఉంది. ఇందులో చిన్నప్పుడు అది నాకు తెలియదు. ఉంది మా, నీకు తెలియదు ఉంటే ఉన్నాయి. ఇప్పుడు పార్ట్ 2 కూడా తీస్తారంట. ఎందుకు తీస్తారంట? అయితే ఆ లింక్ ఉండడం మీరు చూడండి. నాకైతే పార్ట్ 2 మీద ఇంట్రెస్ట్ లేదు, అసలు వచ్చిన దాని మీద ఇంట్రెస్ట్ లేదు. సో దీని గురించి ఇంకా మాట్లాడే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒకవేళ దీనికి ఏ కనెక్షన్ ఉన్నా నాకు ఈ సినిమానే ఎక్కలేదు. దీనికి కనెక్షన్స్ ఎందుకు ఎక్కుతాయి చెప్పు? ఇప్పుడు నాట్ ఫర్ కనెక్షన్ గురించి కాదు, ఇక్కడ కలెక్షన్ గురించి. ఆ కలెక్షన్ ఏంటంటే సాహోకి లింక్ అని చెప్పి ప్రభాస్ చిన్నప్పుడు ఒక చిన్న పిల్లాడు చూపెట్టి వీడే ఆ పిల్లాడు అని చెప్పేసి, మేబీ ప్రభాస్ క్యామియో వల్ల కన్నప్ప ఆడినట్టు, ప్రభాస్ వాయిస్ వల్ల మిరాయ్ ఆడినట్టు, మేబీ ప్రభాస్ తాలూకు ఛాయల వల్ల ఇది ఆడిందేమో అనుకుందాం. అట్లీస్ట్ బీ హ్యాపీ, వాట్ ఎవర్. నువ్వు చెప్పేది కూడా నాకు సంబంధించినట్టే ఉంది. ఎందుకంటే అసలు ఓజీ చూడడానికి వెళ్ళడానికి అక్కడ ఓజీ ఏం లేదు, క్యాజీ అన్నట్టు ఉంది. సో ఐ కాంట్ బేర్ దట్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, పాపం వీళ్ళు చేసిన పిచ్చి పని ఏంటంటే, ఫస్ట్ డే ఇట్స్ ఓకే, 800 ఇట్స్ ఫైన్. సెకండ్ డే నువ్వు నీకు టాక్ ఏంటో అర్థమైన తర్వాత నువ్వు 150కి దించుంటే బాగా ఈ వీక్ వెళ్ళిపోయేవాళ్ళు కొనసాగేది. నువ్వు లేదని మళ్ళీ ఫ్రైడే వరకు అదే 500 నడుస్తూ ఉంది థియేటర్లోని ఖాళీ. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, బ్లైండ్గా ఇక్కడే కూర్చుందాం, బుక్ మై షో ఓపెన్ చేయి, బ్లైండ్లీ నీకు తెలీదు నాకు తెలీదు, బ్లైండ్లీ ఈరోజు బుక్ మై షో ఓపెన్ చేయి. కానీ ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 4:30 కదా. పోనీ ఇక్కడ నుంచి రాత్రి వరకైనా చూడు, ఇక్కడ నుంచి నైట్ వరకు. మెయిన్ గా పైరసీ ఒకటి ఏదో హెచ్డి ప్రింట్ బయటకు వచ్చింది కాబట్టి ఇవన్నీ తోటకూర కబుర్లు. పైరసీలో మేము బాహుబలికి చూసాము, మొగధీరాలకి చూసాము, మిరాయికి చూసాము, హనుమాన్కి కూడా చూసాము. కానీ హనుమాన్ చూశారు, మిరాయి చూశారు, కాంతారా చూశారు, మహావతార్ నరసింహ చూశారు, అన్నీ చూశారు కదా. దాని ఎఫెక్ట్ ఉంటే మరి మిగతా పుష్పకు కూడా పుష్ప పార్ట్ 2 నో బుకింగ్స్, ఫస్ట్ డేనే వచ్చింది, నో బుకింగ్స్. మరి నో బుకింగ్స్ అంటే విషయం ఏంటంటే, హీరోని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ హీరోని చూసేశారు, హీరో బాగున్నాడు చూశారు. సినిమా చూసడానికి వచ్చిన వాళ్ళకి సినిమా లేదు. ఇప్పుడు హీరోని చూడడానికి వచ్చిన హీరో బాగున్నాడు అని చెప్తే ఆ హీరో నచ్చేవాళ్ళు ఇంకో 10 మంది అరే మన హీరో బాగున్నాడు అంటారా, వెళ్ళిపోతారు. అంటే ఈరోజు సాంగ్ యాడ్ చేస్తారన్నారు. సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళకి నువ్వు సీన్స్ యాడ్ చేసినా, సాంగ్స్ యాడ్ చేసినా, ఫస్ట్ సినిమా నచ్చకపోతే నువ్వు ఎంత అతికిస్తే ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పుష్ప ఓకేనా, ఫస్ట్ సినిమా ఫ్లాప్ అని అందరూ చూశారు, 20 నిమిషాలు యాడ్ చేశారు, నరకం 4 గంటలు అంటే ఒక సినిమా తెలుసా. అయినా సరే ఇంకాసేపు ఉంటే బాగుండు అనుకొని కూర్చొని వచ్చారు. నువ్వు యాడ్ చేసింది ఆల్రెడీ హిట్ అయిన సినిమాకి అడిషనల్ బెనిఫిట్.
ఇక్కడ ఆల్రెడీ అపో అనుకున్నారు, ఇంకా దానికి నువ్వు ఇంకా ఎంత అతికిస్తే అంటే ఇరిటేషన్ని పెంచినట్టు, ఫ్రస్ట్రేషన్ని పెంచినట్టు. అతుకులు ఎప్పుడైనా సరే నీ ఫ్రస్ట్రేషన్ని, ఇరిటేషన్ని, నీ సహనాన్ని పెంచినట్టే కానీ బొమ్మకు ఉపయోగపడలా అది. కాబట్టి ఈరోజు నేహా షూట్కి సంబంధించిన సాంగ్ బ్యాంకాక్ లేదో షూట్ చేసి చూడండి. ఇప్పుడు నువ్వు హీరోని చూడడానికి వెళ్ళావు కదా, ఇవాళ వెళ్ళి మళ్ళీ పాట చూసిరా. నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఆ సాంగ్ అటాచ్ చేసిన తర్వాత కొంచెం పెరుగుతాయి అన్నారో, బట్ ఈ రోజు ఇప్పటికి స్టిల్ పెంచిన ఆ పాట కోసం చొక్కాలు దించుకునే వాళ్ళు కూడా లేరే. ఈరోజు అందరూ కూడా, ఈరోజు ఏం రోజు డేట్ 29th రైట్, 6 గంటలకి ఎప్పుడైతే రాజాసాబ్ రిలీజ్ చేస్తారని ఎదురు చూస్తున్నారు అందరూ. ఆల్రెడీ వచ్చిపోయిన సినిమాలకి పాటలు పెంచుతారా, ఆటలు పెంచుతారా, నోబడీ డన్. నిన్న సండే రోజు అందరూ ఎప్పుడెప్పుడు కాంతారా ఈవెంట్ వస్తుందని వెయిట్ చేశారు, చూసారు, దేర్ హ్యాపీ. మళ్ళీ ఎన్టీఆర్ వస్తున్నాడంట అని అందరూ. మనం ఆ సినిమాకి వెళ్ళి ఎవరు అనుకోలే. మొన్నంటావు పాపం వర్షానికి ఎవడు ఎక్కడికి వెళ్ళాల, వర్షాలు అన్నీ ఉన్నాయి, మొత్తం సగం హైదరాబాద్ ఆ మూసి వల్ల కొట్టుకుపోయి చచ్చింది. ఏం లేదు, ఇది మేబీ సిచ్యువేషన్ అంతే. అంటే అయినా సరే ఈదుకుంటూ దున్నుకుంటూ అసలు చొక్కా చించుకొని ఇట్లా టాటూలు వేసుకొని వెళ్ళాలనుకునేంత సినిమాలు వస్తే జనాలు వెళ్తారు. అట్లా హీరోని చూడాలనుకున్న వాళ్ళు హీరోని చూసేశారు, హీరో ఉన్నాడని తెలుసుకున్నారు, దేర్ హ్యాపీ. సినిమా చూడడానికి వెళ్ళే వాళ్ళకి సినిమా లేదు, ఎవ్వరు చూడడానికి రావట్లేదు, చూసిన వాళ్ళు కూడా ఇంకెవరికి చెప్పట్లేదు చూడండి అని. రైట్ అన్న, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.